అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం ప్రాసెస్ విజయవాడ నుంచి. ఇప్పుడు మీకు శ్రీచక్రాలు అయితే చూపిస్తున్నాను. ఇదేంటంటే మనం ఇంట్లో నిత్య పూజ చేసుకోవడానికి, అలాగే కొంచెం ఒక 6 అడుగులు ఇంట్లో కొంచెం పెద్ద సైజు మందిరాలు ఉంటాయి కదా, ఆ మందిరాల్లో 3 అంగుళాల్లో 4 అంగుళాల్లో శ్రీచక్రాన్ని రోజు మనం కుంకుమార్చన చేసుకోవడానికి, అలాగే ఖడ్గమాల చదివేటప్పుడు ప్రతి ఆవరణని ముట్టుకుంటూ చక్కగా పూజ చేసుకోవడానికి అన్ని రకాలుగా అనువైన శ్రీచక్రాలు అయితే చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి చిన్నదన్నమాట, జస్ట్ ఒక 1.5 ఇంచ్తో వస్తున్న శ్రీచక్రం. ఇది చిన్న సైజు, ఇది పంచలోహం. సో నెక్స్ట్ మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి 3x3 అనమాట. సో 3 అంగుళాలు 3 అంగుళాలు. ఇక్కడ చూడండి మీకు ఆవరణలు స్టెప్ బై స్టెప్ ఎలా వచ్చినాయో, అలాగే పెటల్స్ కానీ పైన ఆవరణాలు, బిందువు, సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది పంచలోహంలో వస్తుంది 3x3. మనం నిత్య కుంకుమార్చన చేసుకోవడానికి అనువైనది అనమాట సైజ్ అనేది. సో ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా మనకి పంచలోహాల్లోనే వస్తున్నాయి. సో మీరు ఆ కార్వింగ్ కానీ, అవుట్లైన్ కానీ, ప్రతిదీ కానీ మీరు చాలా క్లియర్గా గమనించవచ్చు. మీకు ఒకసారి రొటేట్ చేస్తూ చూపిస్తున్నాను. అలాగే ఒకసారి పైనుంచి కూడా చూడండి. ఒకసారి మీకు ఆ పైనుంచి చూస్తున్నప్పుడు ఆ కింద ఎలా ఉందనేది కూడా మీకు తెలుస్తుంది. సో పైనుంచి చూస్తున్నప్పుడు, సో ఇందులోనే మీకు బ్రాస్లో అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది బ్రాస్లో 4x4 ఇంచెస్లో. సో ఇందులో ఏంటంటే కొంచెం మనం ఇక్కడ ఆవరణ ఉంది, ఇక్కడ ఒక ఆవరణ, ఇక్కడ ఒక ఆవరణ, ఇవి టచ్ చేస్తా కుదురుతుంది మనకి. అలాగే ఖడ్గమాలకైతే చాలా చాలా అనువైంది అనమాట. సో అలాగే ఇది బ్రాస్లో వస్తుంది. చక్కగా కింద ప్లేట్ పెట్టుకుని మనం కుంకుమార్చన చేసుకుని, తర్వాత చిన్న పెయింట్ బ్రష్తో చక్కగా మనం ఆ కుంకుమని దులుపుకోవడానికి, అలాగే మళ్ళీ క్లీన్ చేసుకుని మళ్ళీ యథావిధిగా మళ్ళీ పీఠంలో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఈ ఏదైతే ఇప్పుడు మీకు పంచలోహం ఇత్తడిలో చూపించానో, ఇవి మన ఇంట్లో చేసుకోవడానికి, అలాగే చిన్న చిన్న పీఠంలో పెడతారు కదా, ఆ పీఠంలో చేసుకోవడానికి అనువైన శ్రీచక్రాలు అనమాట. ఇవి పంచలోహంలో వస్తున్నాయి 3x3, 4x4 వచ్చేటప్పటికి ఇత్తడిలో వస్తున్నాయి అనమాట. సో ఇవి నిత్య పూజకి చూపిస్తున్న కలెక్షన్స్, నవరాత్రులకి ప్రత్యేకంగా.